ఈ రాత్రులేంటో నాకు అస్సలు నచ్చవు. మనం మర్చిపోదాం అనుకున్న విషయాలన్నీ పిచ్చి గుచ్చి మరీ గుర్తు చేస్తూ ఉంటాం. అయినా నా పిచ్చి కానీ గుర్తు చేయకపోతే మాత్రం ఖుషిని ఎలా మర్చిపోగలను? ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోగలమేమో కానీ మనకి ప్రేమని పరిచయం చేసిన అమ్మాయిని అస్సలు మర్చిపోలేం. ఫస్ట్ లవ్ మన లాస్ట్ బ్రెత్ దాకా గుర్తుండిపోతుంది. అప్పుడే లైఫ్లో ఫస్ట్ టైం నేను ఖుషిని చూశాను. అరే ఏంట్రా? అరే నా పెన్ చూసావా? వీడి పేరు ప్రసాద్. మన గుడికి వెళ్ళి ప్రసాదం తినకపోతే ఎంత ఇన్కంప్లీట్గా ఉంటుందో, వీడు లేకపోతే ఈ కథ కూడా అంతే ఇన్కంప్లీట్గా ఉంటుంది. చూడలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదు, మ్యామ్ తిడుతుందని భయమేస్తుంది. దానికి యాడ్ అవడం ఎందుకు? నేను హోంవర్క్ చేశా. నా బుక్ తీసుకో. మరి నీకు? పర్వాలేదు. నా మ్యాథ్స్ హోంవర్క్ బుక్ చూసావా? నాకు కనిపించట్లేదు. చూడలేదురా. టైంతో పాటు చాలా మారాయి. మా రిలేషన్ జస్ట్ ఫ్రెండ్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా మారింది. మా చదువు స్కూల్ నుండి కాలేజ్కి మారింది. ఖుషి మీద నా ఇష్టం ప్రేమగా మారింది. రేయ్ ఖుషి ఎక్కడరా? అవతల షోక్ టైం అవుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, సరదాగా శారీ కట్టుకుని రమ్మన్నా, అందుకే లేట్ అయిందేమో. శారీ మన ఖుషి. ఆ, రేయ్ దానికి చుడీదార్ మీద చున్నీ ఎలా వేసుకోవాలో తెలియదురా. శారీ ఎలా వేసుకొని వస్తుంది అది కూడా నువ్వు చెప్పేవని. అవదలే కానీ లైట్ తీసుకో. శారీ అంట. వెళ్దామా? ఈడేంటి ఏంట్రా? ఏదో చెప్పాలని పిలిచి సైలెంట్గా ఉన్నావేంట్రా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదురా. నా దగ్గర అయితే డబ్బులు లేవు. రే నా దగ్గర అస్సలు లేవు. ఏహే ఇది పాకెట్కి సంబంధించిన మ్యాటర్ కాదురా. పాకెట్ వెనకాల ఉన్న దాని గురించి మ్యాటర్. ఆ? రేయ్ హార్ట్ మ్యాటర్ రా. ఓ ఓకే. ఇంటర్లో గిరిజ గుర్తుందా? ఆ, గుర్తుంది. నువ్వు హాయ్ పూకి అంటే పోరా పూక. రేయ్ అదే పోరా పూకి అంది తనే కదా. తనతో లవ్లో ఫెయిల్ అయ్యాక ఇంకెవరిని లవ్ చేయకూడదు అనుకున్నారా? కానీ తనని చూశాక నా ఒపీనియన్ మారిపోయింది. ఎవరు అమ్మాయి? ఈసీ రమ్య. రేయ్ అదా మెకానికల్ మోహన్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ కదరా? అది ఫస్ట్ ఇయర్లో రా. మరి ఈసీ ఆకాష్ గాడు? అది సెకండ్ ఇయర్లో. మరి థర్డ్ ఇయర్లో సివిల్ సురేష్ గాడు. ఛీ నిన్నే వాడితో కూడా. ఇంకా మిగిలింది మన బ్రాంచే కాబట్టి నువ్వు ట్రై చేస్తా అంటున్నావు అంతేనా? రే ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి కూడా నువ్వు ఎలా లవ్ చేసావురా? అంటే తన ఫ్రెష్గా ఉన్న డేస్లోనే, ఐ మీన్ ఫ్రెషర్స్ డేలోనే చూసి లవ్ చేసా. మాట్లాడడానికి మొహమాట పడ్డా. ఈ గ్యాప్లో ఆ మోహన్ కూడా తగులుకున్నాడు. బ్రేకప్ అయిందని తెలిసి ఎఫ్బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారా. నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే లోపే ఆ ఆకాష్ గడ్ లవ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా. సరిపోయింది. వాడితో బ్రేకప్ తర్వాతే సురేష్ గడు. మరి ఆకాష్ గడికి సురేష్ గడికి మధ్య గ్యాప్లో నువ్వేం చేసావురా? గ్యాప్ లేదురా, సురేష్ గడ్ వల్లే ఆకాష్ గడితో బ్రేకప్ అయింది. ఓహో. నిన్నే వాడితో కూడా బ్రేకప్ అయింది. అందుకే నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. రే నిన్నే కదరా ఆ పిల్లకి బ్రేకప్ అయింది. గివ్ హర్ సమ్ టైమ్ టు హీల్. అంత లేదు,
తనకి హీల్ అయ్యే టైం ఇస్తే తర్వాత నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ప్రపోజ్ చేసేసా. రే అలా ఎలా ప్రపోజ్ చేసావురా? ఎందేరా భయపడతావు? మా అయితే నో అంటది అంతేగా. ఛీ, ఈడు మారాడు. కనీసం ఒక్క ఫ్లవర్ కూడా ఇవ్వకుండా ప్రపోజ్ చేసావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఎక్కడ ఉండడు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలమ్మా, కెరీర్ మీద ఫోకస్ చేయాలి, లేదంటే కష్టం. రే ఏడ్రా వీడు, ఏదో సర్ప్రైజ్ అన్నాడు. నాకు అదే చెప్పాడు. రే మావా, సెకండ్ హ్యాండ్ స్కూటీ రా, కొత్త కొన్నా. ఎలా ఉంది? ఇదేనా నువ్వు చెప్పిన సర్ప్రైజ్? యా. రే ఒక్కలాగా. సరే నడుతాను రా. నీకు సైకిలే సరిగ్గా తోలడం రాదు, మళ్ళీ బండి బుజ్జిమంట మెరిసిపోతుంది. ఏయ్ ఇవ్వరా. వద్దురా వద్దురా. నువ్వు నాకు విషయం స్లోగా. సూపర్. ఖుషి నీకేం కాలేదుగా? లేదు కానీ బండి బొక్కల బండి పోతే పోయింది. నీకేం కాలేదుగా? అదే 10,000. ఏమంటావురా? 10,000 కదరా, 25,000. డబ్బుదే ఉందిరా, మనిషే శాశ్వతం. నువ్వురా, చూసుకోవాలి కదా. అయిపోతావు. బండి అప్ప పడేస్తారు కదరా. ఏంటి బ్యూటీ పార్లర్ అని చెప్పి పెయింట్ షాప్ ఉంది ఆపావు అంటే ఫైనల్గా ఫిక్స్ అయిపోయావా నీ ఫేస్కి ఇదే కరెక్ట్ అని? అటు చూడు. మరి అటువైపు ఆపేవాను కదా. యూటర్న్కి ఇంకా 2 కిలోమీటర్స్ ఉందిరా. అపాయింట్మెంట్ ఆల్రెడీ లేట్ అవుతుంది. వెళ్తాను, బాయ్. సరే. లేట్ అవుతుంది, నేను సెండ్ ఆఫ్ ఇచ్చేసేస్తాను. సరే బాయ్. బాయ్. ఏరా ఖుషి బర్త్డే కదా, గిఫ్ట్ ఏం ప్లాన్ చేయలేదా? చేసా. చూసావా? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఖుషి. థ్యాంక్ యూ. నేను ఒకటి అడుగుతా, ఏమనుకో కదా? అడుగు. ఆర్ యూ ఇన్ రిలేషన్షిప్ విత్ ఆర్య? గోల్డా? గోల్డ్ రింగ్ గర్ల్ ఫ్రెండ్స్కి ఇస్తారా, ఫ్రెండ్స్కి కాదు. షీస్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్ రా. వి జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఈ రింగ్ తన గిఫ్ట్ కాదురా, ఇది యాక్సెప్ట్ చేస్తే తనే నా లైఫ్లో బిగ్గెస్ట్ గిఫ్ట్. సరదాగా హలో చెప్తే అడ్వాంటేజ్ తీసుకునే అబ్బాయిలు ఉండే ఈ రోజుల్లో ఇలాంటి జెన్యూన్ ఫ్రెండ్ దొరకడం ఇట్స్ రియల్లీ ఎ గాడ్ గిఫ్ట్. ఇలాంటివి చాలా చూసాం. ఫస్ట్ ఫ్రెండ్ అంటారు, తర్వాత లవర్ అంటారు. సరే అయితే చూడు, మేము లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటాం. లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్గా ఉండడం కన్నా లైఫ్ పార్ట్నర్లో గొప్ప క్వాలిటీ ఇంకేముంటుందిరా. అందుకే ఐ వాంట్ ఖుషి టు బి మై లైఫ్ పార్ట్నర్. సరే, నీకు జస్ట్ వాడు ఫ్రెండే, నీకు వాడి మీద ఫీలింగ్స్ లేకపోవచ్చు. ఒకవేళ వాడికి నీ మీద ఫీలింగ్స్ ఉంటే? రేయ్, నీకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఓకే, తనకి నీ మీద ఫీలింగ్స్ లేకపోతే? ఎనీవేస్ టేక్ కేర్. ఏంట్రా? ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా? రే తొందరగా చెప్పురా, కింద ప్రసాద్ గారు వెయిటింగ్ మన కోసం. ఏం లేదే.
ఫేస్ ఏంటి అలా ఉంది? అంతా ఓకేనా? ఓకే. సరే, నాకు ఆకలి అవుతుంది, తిందాం పద. రింగ్ కొని 6 నెలలు అవుతుందిరా, జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏంటి ఉపయోగం? రేయ్, ఈరోజు Feb 14 వ్యాలంటైన్స్ డే, ఇదే మంచి మూమెంట్, ఖుషికి ప్రపోజ్ చేయి. అది కాదురా. రేయ్, నేను చెప్పించే పదా. రేయ్ ఏ, అరే నువ్వు రారా, చెప్పేది propose చేయి, చెప్తా. అరే ఏ, ప్లీజ్ రా, వద్దురా రే. నేను పెట్టిన ఆర్డర్ ఏంటి మీరు పంపించింది ఏంటి? రేయ్ నేను ఆర్డర్ చేసింది సీ గ్రీన్, చెప్పా. మీరు ఆలివ్ గ్రీన్ పంపించారు. ఇప్పటికే 3 శ్రీ సార్లు ఇలాగే అన్నయ్య, డెలివర్ నువ్వే చేశారు మీరు. కాపాడాలి. కళ్ళు. థు. ఆ, హ్మ్. ఏంటిది? లవ్ లెటర్లా ఉందరా, ఎవడో ప్రపోజ్ చేసినట్టు ఉన్నాడు. ఆ? హ్మ్? ఖుషి, నువ్వు ఉంటే నా లైఫ్ అంతా ఖుషి. నువ్వు ఎగ్జామ్కి వెళ్తే పెన్ను ప్యాడ్ ఇస్తా, నువ్వు షాపింగ్కి వెళ్తే ATM కార్డ్ ఇస్తా, నీ పుట్టినరోజు నాడు గిఫ్ట్ ఇస్తా, ప్రతిరోజు నీకు లిఫ్ట్ ఇస్తా, నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తా, నువ్వు కాదంటే ఊరేసుకొని చేస్తా. ఈడెవడో సమర్పించుకోవడానికి పుట్టినట్టు ఉన్నాడు రా. ఎవడ్రాడు? నిన్న ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారా? ఒకవేళ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి ట్రై చేద్దాం, ఏమంటావు? రేయ్, ఆడే నిన్న ఖుషికి ప్రపోజ్ చేసింది, మెకానికల్ రవి, మన కాలేజే. సారీ సిస్టర్. ఆ? ఈడేంట్రా నిన్న ప్రపోజ్ చేసి ఈరోజు సిస్టర్ అంటున్నాడు. నాకేం తెలుసు? నాకు తెలుసు, నీ వల్లే. నావలండి. కాలేజ్లో అందరూ మనల్ని లవర్స్ అనుకుంటున్నారు, వాడు అదే అనుకుని ఉంటాడు, అందుకే సారీ చెప్పాడు. అవునరా, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? అట్లీస్ట్ ట్రై చేయలేదా? ఆ, చేసే ఉంటాడు, ఏమో. ట్రైన్ ఎప్ప ఆ, నిజంగానా? నాకు తెలియకుండా ఎవర్రా? ఆ, నిజమే, వన్ సైడ్ లవ్ అనుకుంటా, నాకైతే చెప్పలేదు, నీకు చెప్తాడేమో చూడు. ఎవర్రా అమ్మాయి? అదేం లేదే, వాడేదో. అంతేలే, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది కాదు ఖుషి. నాకేం చెప్పక్కర్లేదు. సరే, టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తా. ఆ అమ్మాయి కంటే ముందు నాకే చెప్తావా? ఇద్దరికి ఒకేసారి చెప్తా. నాన్న కాల్ చేస్తున్నారు, షాపింగ్కి వెళ్ళాలి. బాయ్. సరే. బాయ్. నీ అబ్బా తనకేంది చెప్పారా? నువ్వు ఎలాగో చెప్పవని. ప్రపోజ్ చేసినట్టు బెదిరించడం కాదురా, నువ్వెప్పుడు ప్రపోజ్ చేస్తావు? చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందని భయంగా ఉందిరా. భయమా? మావా, నీకు సింపుల్ లాజిక్ చెప్తాను వినరా. చెట్టు మీద కాయ ఉంది, చేతిలో రాయి ఉంది, పోతే రాయి, వస్తే కాయ, అంతేరా, సింపుల్. అయితే ఎస్ అంటది, లేదంటే నో అంటది, చెప్పే. అదంత సింపుల్ కాదురా. నా చేతిలో బంగారం ఉంది, చెట్టు మీద డైమండ్ ఉంది. డైమండ్ వస్తే హ్యాపీయే, కానీ ఉన్న బంగారం కూడా పోతే? అర్థం కాలేదురా. ఖుషి నా బెస్ట్ ఫ్రెండ్ రా. నేను ప్రపోజ్ చేసి తను యాక్సెప్ట్ చేస్తే మేము ఇద్దరం లవర్స్ అవుతాం. కానీ నువ్వు చెప్తే కనీసం ఫ్రెండ్స్లో కూడా ఉండలేం రా. ఏదో ఒకరోజు చెప్పాల్సిందే కదా మావా. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక చెప్తా. ఖుషి, నాది ఫస్ట్ బెంచ్, ఈ స్లిప్స్ నీ దగ్గర పెట్టుకో. నీది రాయడం అయిపోగానే నాకు పాస్. రేయ్, హా? నీకు స్లిప్స్ ఏమైనా కావాలా? రేయ్, 10 days నుంచి ఆల్ అవుట్ పెట్టుకొని మరి నైట్ అవుట్ చేశాను రా, స్లిప్పులా అంట. అబ్బో, పాస్ అయ్యి. Shit. అచ్చో.
అది నాదే సార్. స్లిప్పులు వద్దురా అంటే వింటారా? నాస్టీ ఫెలోస్. మనకెందుకులే, మనకన్నీ వచ్చిన క్వశ్చన్సే వచ్చాయి. చాయిస్ కూడా వదలకుండా ఉదేస్తా. ప్రసాద్ గడి సార్. హా? ఛే, చాయిస్లు కూడా వదలకుండా రాద్దాం అనుకున్నా కదరా, చెడగొట్టావు. సారీ మావా, నాకు వేరే చాయిస్ లేదు. మనం అంటే లైట్ తీసుకుంటాం, కానీ ఖుషి దొరికితే బాధపడుతుంది. తను బాధపడితే నేను కూడా బాధపడతా. అయినా లవ్ అనక సాక్రిఫైస్ కామన్ కదా మావా. రేయ్, నీ లవ్లో నువ్వు సాక్రిఫైస్ చేయాలరా, నేను కాదు. అది రాసుకోవడానికి నా పెన్ ఇచ్చి పారు దుబ్బావు. అది హోంవర్క్ చేయకపోతే నా బుక్ ఇచ్చి పారు దుబ్బావు. అది డ్రైవింగ్ నేర్చుకుంటానంటే నా స్కూటీ దొబ్బిందిరా. రేయ్, ఆఖరికి అది ఎగ్జామ్లో కాపీ కొడితే నేను డిపర్ అయి దొబ్బారా. రేయ్, నీ లవ్లో నీకన్నా ఎక్కువ నేనే సాక్రిఫైస్లు చేశాను రా. నువ్వు సాక్రిఫైస్ స్టారు మావా. చవరా నీకు మావా. ఇలాంటి కష్టం నా పక్కింటుడు కూడా రాకూడదు. పగొడనుకుంటా మావా, సామె తప్పు చెప్పినావు. చేసిందంతా చేసి మళ్ళీ కరెక్షన్లో ఒకటి. అయినా మా పక్కింటుడి మీద నాకు పగందులే. ఇప్పుడు మా నాన్నకి ఏం చెప్పుకోలేంటో. ఇలా బోర్డు మీద ఉండాల్సిన రా, రోడ్డు మీదకి లాగేశావు. సారీ రా, నా వల్ల నువ్వు ఖుషి. ఏ బొక్క ఆడి సారీ ఎందుకులే కానీ, ఇందుకు నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు? కుమ్మేసా. అన్ని రాస్తే కరెక్షన్ చేసేవాడికి డౌట్ వస్తుందేమో అని చాయిస్ లో క్వశ్చన్ కూడా వదిలేసా. ఆహా, మహా తెల్లే. అయినా మీరేంట్రా ఇలా డల్ గా ఉన్నారు? కాలేజ్ లాస్ట్ డే ఇవాళ. లెట్స్ పార్టీ. పదండి. Yeah, నా come on. జీవితాన్ని సంక్రాంతించి సంబరాలు చేసుకుంటారంట. Cheers. ఒక్క సిప్ ప్లీజ్ రా. నేను ఇవ్వను. ఆ? రేయ్. ఆ? ఇలా తాగుతున్నావంటే ఖుషి ఇల్లు వచ్చింది. ఖుషి, రేపు నీకు విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. చెప్పు. రేపు చెప్తాలే, బాయ్. ఏదో చెప్పాలా? ఓకే, ఫస్ట్ నేను చెప్తా. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. జోక్స్ ఆపి నిజం చెప్పు. విజయ్ ఫ్యామిలీ ఫ్రెండ్. తన గురించి ఎక్కువ తెలీదు, కానీ తను తెలుసు. 2 weeks బ్యాకే ఫిక్స్ అయింది. ఎగ్జామ్స్ అయిపోయాక చెప్తామనుకున్నా, ఎవ్వరికి చెప్పలేదు. ఫస్ట్ నీకే చెప్తున్నా. అరే, తనే కాల్ చేస్తున్నాడు. 2 minutes.
రేయ్ దాసు, ఆడేవాడరా? నువ్వేరా? పొద్దున్నుంచి దేవదాసులా తెగ ఫీల్ అయిపోతున్నావుగా. రేయ్, నన్ను సీరియస్గా చూడటం కాదురా, నీ లవ్ మ్యాటర్ ఆ ఖుషికి చెప్పుంటే ఈరోజు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. రేయ్, నీ లవ్ గురించి తనకు చెప్పరా. రేయ్, తనకు పెళ్ళి ఫిక్స్ అయిందిరా. రేయ్, అది అరేంజ్డ్ మ్యారేజ్ మావా, అక్కడ డీలింగ్స్ తప్ప ఫీలింగ్స్ ఉండవురా. వాడికొచ్చే శాలరీ వీళ్ళకి నచ్చుతుంది, వీళ్ళిచ్చే కట్నం వాళ్ళకి నచ్చుతుంది, అంతే. అక్కడ ఎకనామిక్స్ తప్ప ఎమోషన్స్ ఉండవు. నా మాటిని ఇప్పుడైనా తనకి నీ లవ్ మ్యాటర్ చెప్పారా. రేయ్, తను షాపింగ్కి వెళ్తే ఏ డ్రెస్ బాగుంటుందో నన్నే అడుగుతుంది. వీకెండ్ వస్తే ఏ మూవీకి వెళ్ళాలో నన్నే అడుగుతుంది. బయటికి వెళ్తే ఏ రెస్టారెంట్లో తినాలో కూడా నన్నే అడుగుతుంది. ఎందుకో తెలుసా? తను త్వరగా ఏ డిసిషన్ తీసుకోలేదురా, అన్నిటికీ కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటిది ఇంత పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు కనీసం ఒక మాట కూడా చెప్పలేదంటే తను చాలా క్లారిటీగా ఉందిరా. ఇప్పుడు అనవసరంగా తనని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదురా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తను చాలా హ్యాపీగా ఉంది. తనను అలాగే ఉండనిద్దాంరా. ఇంత అండర్స్టాండింగ్ ఉంచుకొని బాధపడతావేంట్రా? రేయ్, 4-5 ఏళ్ళు ఒక అమ్మాయి వెంట తిరిగి తనకు వేరే వాడితో పెళ్ళైపోతే టైం వేస్ట్ అయిందని బాధపడాలి. నువ్వు అలా కాదు కదరా. నీ బెస్ట్ ఫ్రెండ్తో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నావు, కుదరలా. తనతో లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్గా ఉండిపోరా. సింపుల్. సింపుల్. రే, నాకు మ్యాథ్స్ అస్సలు రాదు, కానీ ఇంటర్లో ఎంపీసీ ఎందుకు తీసుకున్నాను తెలుసా? ఖుషి కోసం. బీటెక్లో సివిల్ తీసుకుందాం అనుకున్నా, కానీ మన కాలేజ్లో సిఎస్సి సీట్ అవైలబుల్ ఉంది. వేరే కాలేజీలో సివిల్లో జాయిన్ అవ్వచ్చు, కానీ మన కాలేజ్లో సిఎస్సిఏ తీసుకున్నా. ఎందుకో తెలుసా? ఖుషి కోసం. క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ ఆఫర్ వచ్చింది, 10 lakhs per annum ఢిల్లీలో. కానీ నేను హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో 6 lakhs per annumకి జాబ్ లెటర్ యాక్సెప్ట్ చేశా. ఎందుకో తెలుసా? ఖుషి కోసం. నా లైఫ్ అంతా తన చుట్టే డిజైన్ చేసుకున్నాను రా. ఇప్పుడు ఆ లైఫ్లో తనే లేదంటే లైఫే వేస్ట్ అనిపిస్తుందిరా. రేయ్, లైటర్. రేయ్, ఫోన్ లిఫ్ట్ చేయరా. హలో ఖుషి. మనోడు జిమ్కి వెళ్ళాడు, రూమ్లోనే ఫోన్ మర్చిపోయాడు. అలాంటిదేం లేదు. సరే, ఇద్దరు వచ్చేస్తాం. సరే, బాయ్. రేయ్, అసలు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? నేనేం చేశాను రా? పెళ్లి చూపులు అనగానే లేచి వచ్చేసావు. ఎవ్వడికైనా డౌట్ వస్తుందిరా. తనకు కూడా డౌట్ వచ్చింది. ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది. రేయ్, నిన్న నువ్వే కదరా చెప్పావు తను హ్యాపీగా ఉంది, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదని. అదే నిజం. కొంచెం నార్మల్గా బిహేవ్ చేయి. సరే, వెళ్ళి రెడీ అవ్వు. మధ్యాహ్నం లంచ్కి పిలిచింది ఖుషి. ఎందుకు? తన ఫియాన్సీని ఇంట్రడ్యూస్ చేయడానికి.
ఒక్క నిమిషం. ఓకే. ఖుషి వస్తుంది, నార్మల్గా బిహేవ్ చేయి. ఏమైందిరా? నిన్న సడన్గా వెళ్ళిపోయావు. మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏం లేదు, చిన్న ఎమర్జెన్సీ. మొబైల్ సైలెంట్లో ఉంది, అందుకే చూసుకోలేదు. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఫేస్ ఏంటి అలా ఉంది? నైట్ ఫుల్లా? నీకెలా తెలుసు? వాడి ఫేస్ చూస్తే నాకు అన్నీ తెలిసిపోతాయిలే. నిజంగానే తెలుసుంటే బాగుండేది. హా? ఏం లేదు, పదరా. విజయ్, తను ప్రసాద్, తిను ఆర్య, నైస్ మీటింగ్ యూ. మీ గురించి చాలా చెప్పింది బాస్. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరి డిస్కషన్లో మా గురించి కంటే మీ గురించి ఎక్కువ మాట్లాడుతుంది తను. కూర్చోండి బాస్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి? టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్. తను చాలా మంచిది. హే తను చాలా మంచిది, పద్ధతిగా ఉంటుంది, ఇలాంటివి కాదు. ఇవన్నీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పేశారు. ఒక మనిషి గురించి తన ఫ్రెండ్కి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలీదు. ఒక ఫ్రెండ్గా చెప్పు. తనకు చాలా త్వరగా కోపం వస్తుంది, అరుస్తుంది, తిడుతుంది. కానీ వెంటనే తనే వచ్చి సారీ చెప్తుంది. ఊరికే ఏడుస్తుంది. అలా అని వీకేం కాదు, చాలా మొండిది. ఏదైనా అనుకుంటే అయ్యేంత వరకు వదిలిపెట్టదు. తనకు అబద్ధం చెప్తే నచ్చదు, కానీ తన వంటల గురించి నిజం చెప్పినా అసలు నచ్చదు. తన మాటే వినాలి అనే ఈగో ఉండదు. తన మాటలు వింటూ ఉంటే చాలు తనకి. సింపుల్గా ఉంటుంది, చిన్న చిన్న విషయాలకి ఆనందపడుతుంది. గొడవ వస్తే తనే తగ్గుతుంది, ఇబ్బంది వస్తే తనే అడ్జస్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ యువర్ లైఫ్. ఇవన్నీ ముందే చెప్పుంటే మా అమ్మ ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసేది. క్రేజీ. హలో ఖుషి, నేను వర్క్లో ఉన్నాను, నేను మళ్ళీ చేయనా? రే, ఈరోజు సండే కదా, మూవీకి వెళ్దామా? నేను ఊరు వచ్చానే. అదేంటి సడన్గా? అమ్మ ఎప్పటి నుంచి అడుగుతుంది, నాకేమో ఇప్పుడు కుదిరింది. ఓకే. ఇంకెన్ని రోజులు రా తన్ని అవాయిడ్ చేస్తావు? ఒకప్పుడు తను బాధపడితే చూడలేకపోయేవాడిని, కానీ ఇప్పుడు తను వేరే వాడితో హ్యాపీగా ఉంటే నాకెందుకురా ఎంత బాధగా ఉంది. తనకి నా ప్రేమ గురించి చెప్పలేను, తను వేరే వాడితో ప్రేమగా ఉంటే చూడలేను. అందుకే ఇలా దూరంగా ఉంటున్నాను. రేయ్, ఖుషి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదంట. నాకు కాల్ చేస్తుంది. రేయ్,
ఏంట్రా రేయ్ ఏం చేస్తున్నావురా? ఇలా రోజుకు అబద్ధం చెప్పడం కన్నా ఒకేసారి పెద్ద అబద్ధం చెప్పడం మంచిదిరా. నేను అడిగితే ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం నువ్వు రిలేట్ అని చెప్పు. తనతో మళ్ళీ ఓ ఫ్రెండ్లా ఉండగలిగినప్పుడు నేను వెళ్ళి తనతో మాట్లాడతా. Calling is either switched off or not reachable at the moment. Please try later. ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయింది. ఇట్ వాస్ బిగ్ బ్లో టు అవర్ ఎకానమీ. నాకు ఈ స్టాక్ మార్కెట్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వేరే ఏమైనా మాట్లాడదామా? నీకు బిట్ కాయిన్ గురించి తెలుసా? తెలీదు. రేయ్ ఎక్కడికి రా? ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు ఖుషి వస్తుందిరా. అందుకే రూమ్ షిఫ్ట్ అవుతున్నా. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారా, అవుట్ ఆఫ్ హార్ట్ కాదు. నువ్వు తనని అవాయిడ్ చేసినంత మాత్రం తనకి పెళ్ళి అవుతున్న విషయం అబద్ధం అయిపోదురా. నువ్వు దూరం అయినంత మాత్రాన తన మీద నీకున్న ప్రేమ కూడా తగ్గిపోదు. రియాలిటీ నుండి ఎస్కేప్ అవడం కాదురా, రియాలిటీకి అడ్జస్ట్ అయి బతకడం నేర్చుకో. ఎనీవేస్ జాగ్రత్త. బాగుంది కదరా? చాలా బాగుంది. నిన్నే నాతో షాపింగ్కి వెళ్ళా. ఈ షర్ట్ చూడగానే నీకు బాగా సెట్ అయ్యింది అనిపించింది, అందుకే తీసుకున్నా. అదిరిపోయింది. హ్యాపీ బర్త్డే రా. నీకు వాచ్ అంటే పిచ్చి కదా, అందుకే కొన్నా. థ్యాంక్స్. తాగు. మార్నింగ్ నుంచి తాగుతానని ఎగిరావు కదా. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్లు, భయాలు, బాధలు, ఫ్రస్ట్రేషన్లు అవన్నీ పోవడానికే సగం మంది తాగేది. అవునా? చియర్స్. ఎవరు? ఖుషి. ఎందుకు కొట్టానో తెలుసా? అబద్ధం చెప్పినందుకు. హ్మ్, ఇప్పుడు ఎందుకు కొట్టావే? నిజం చెప్పనందుకు. నిజమేంటి? నువ్వు నన్ను లవ్ చేసావు కదా.
తెలుసు? అక్క, స్విగ్గీ ఆర్డర్ వచ్చింది, వెళ్ళి తీసుకోవా? ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే వచ్చి సారీ సిస్టర్ అని ఎందుకు చెప్పావు అని అడిగా. చెప్పాడు. మనకి అమ్మాయిని కరువేంట్రా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి పడపోతే ఊరుకుంటాం మనం. రై, ఎవరు బ్రో మీరు? నిన్న నువ్వు ప్రపోజ్ చేసావు కదా తన బాయ్ ఫ్రెండ్ని. సారీ బ్రో, ఆ అమ్మాయిని ఎవరైనా తెలియక ప్రపోజ్ చేశాను. నాకు కాదు, రేపు తనకు వచ్చి చెప్పు సారీ సిస్టర్ అని. సరే బ్రో. ఏం చెప్తావు? సారీ సిస్టర్. ఓకే మావా ఒక్క నిమిషం రా. రాయ్ రాయ్ రాయ్, మళ్ళీ ఇది రిపీట్ అయిందో పేగులు తీసి వేరే వాయిస్తా. రే ప్రసాద్, సరే అన్న. ఏంట్రా ఎమోషనా? అంటే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందో లేదో తెలియదు కదరా, అందుకే ఎక్కువ ఎమోషనల్ అయ్యా. సరే బాధ బాగా ఇచ్చానా? నేను ఇక్కడే ఉన్నట్టు నీకెలా తెలుసు? నిన్ను కొట్టినట్టే ఆ ప్రసాద్ గారిని ఒకటి కొడితే చెప్పాడు. ఓ, అయినా నాకెందుకు చెప్పలేదు అసలు? నువ్వు చెప్తావు అని భయపడి చెప్పలేదు. మంచి పని చేసావు. ప్రపోజ్ చేస్తుంటే నిజంగానే నువ్వు చెప్పేదాన్ని. కిచెన్ ఎక్కడా? పైన. కాఫీ? హ్మ్. హ్మ్. హౌ ఇస్ యువర్ లైఫ్? విజయ్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు అనుకుంటా. అదేంటి, మీరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా? అనుకున్నాం, కానీ కుదరలేదు. ఏ? మా ఇద్దరివి 2 డిఫరెంట్ వరల్డ్స్ రా. మనక మూవీస్, మీమ్స్, జోక్స్. తనకి బిజినెస్, షేర్స్, ట్యాక్స్. అస్సలు సెట్ అవ్వలేదు. ఫొటోస్లో పక్కనే ఉంటే అందంగానే ఉన్నాం, కానీ పక్కనే ఉంటే ఆనందంగా లేము. అందుకే థ్యాంక్స్ చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేసేసా. పెళ్ళి క్యాన్సిల్ అయితే ఎవరైనా సారీ చెప్తారు, కానీ థ్యాంక్స్ చెప్పడం ఏంటి? లైఫ్లో కొన్ని రాంగ్ టర్న్స్ తీసుకుంటేనే రైట్ డైరెక్షన్ ఏంటో తెలుస్తుంది. మనకి ఏం వద్దో అర్థమైతేనే ఏం కావాలో క్లారిటీ వస్తుంది. నాకు అర్థం కాలేదు. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు చాలా బాగుండేదిరా. బెస్ట్ ఫ్రెండ్వి కదా, అందుకే ఏమో అనుకునేదాన్ని. కానీ నువ్వు దూరంగా ఉన్నప్పుడు చాలా బాధపడ్డా. అప్పుడు అర్థమైంది యు మోర్ దెన్ ఎ ఫ్రెండ్ టు మీ అని. విజయ్ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేను ఎప్పటికీ ఫ్రెండ్ లాగే చూసేదాన్నేమో. తను మన ఇద్దరి మధ్య అడ్డం వచ్చినందుకే కదా మన ఇద్దరి మధ్యలో ఏముందో అర్థమైంది. నీకు ఇంకా అర్థం కాలేదంటే ఇంకోసారి కొడతా. ఐ లవ్ యూ ఖుషి. ఐ లవ్ యూ టూ. అరే ఆడిని గట్టిగా ఇద్దామని ఫిక్స్ అయ్యిండ్రా. 3-4 వేలలో మంచి సెకండ్ హ్యాండ్ మంచం వస్తుంది. గది తీసుకొని గమ్ముని ఇక్కడికి వెళ్ళినాడు. మన దగ్గర పైసలు 7 ఉన్నాయిరా, 3000 ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకుని పోతుందా? ఏకెత్తా 3000. మీ వదిన కడుపుతో ఉంది తెలుసు కదా నీకు.
ఇది ఏమో సెకండ్ హ్యాండ్ మంచం